ఇంగ్లాండ్తో జరుగుతోన్న 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు బోని కొట్టింది. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు భారత జట్టుపై 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఓలీ పోప్ ఒంటరి పోరాటం చేసి 196 పరుగులు చేయడంతో భారత జట్టు అక్కడే వెనకబడిపోయింది. భారత జట్టు ముందు ఉన్నది స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ దాన్ని ఛేదించే క్రమంలో దారుణంగా తడబడి 202 పరుగులకే ఆలౌట్ అయింది. చివరి వరుస బ్యాట్స్మెన్ కొంచెం ఎక్కువగా బ్యాటింగ్ చేయడంతో భారత జట్టు అక్కడ వరకైనా వెళ్ళింది, లేదంటే ఇంకా తొందరగానే ఆలౌట్ అయి ఉండేది. ఇక ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు రెండవ టెస్టుకు ముందు భారీ షాక్ తగిలింది. మొదటి టెస్టులో 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన జడేజా రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. చేసింది 2 పరుగులే అయినా పరిగెత్తేటప్పుడు అతడికి గాయమైంది. మిగతా బ్యాట్స్మెన్ పరిస్థితి ఎలా ఉన్నా రవీంద్ర జడేజా ఫామ్లో ఉన్నాడన్న ధైర్యం ఏదో ఒక మూల ఉండేది. కేవలం బ్యాటింగ్లో మాత్రమే కాదు, బౌలింగ్లో కూడా జడేజా మొదటి టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టాడు. కానీ దురదృష్టవశాత్తు బ్యాటింగ్ సమయంలో పరిగెత్తేటప్పుడు అతడి పిక్క కండరం పట్టేయడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ అనంతరం ఫిజియో అతడిని పరిశీలించి జడేజాకు కనీసం వారం రోజుల విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నాడు. కాబట్టి జడేజా రెండో టెస్టుకు అందుబాటులో ఉండేది అనుమానమే. జడేజా కనుక ఆడలేని పరిస్థితిలో ఉంటే అతడి స్థానాన్ని కుల్దీప్ యాదవ్ భర్తీ చేస్తాడు. కుల్దీప్ యాదవ్ కూడా బౌలింగ్లో మంచి ఫామ్లో ఉన్నాడు. మరి ఈ అవకాశాన్ని కుల్దీప్ యాదవ్ ఏ మేరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.